పేరుకి భవిష్యత్తుకి లింకుందా? జన్మ నక్షత్రం ప్రకారమే పేరు పెట్టాలా? నచ్చిన పేరు పెట్టుకోవచ్చా? వాస్తవాలేంటి, అపోహలేంటి? అప్పట్లో జన్మ నక్షత్రం ప్రకారం పేర్లెందుకు పెట్టేవారు? దాని ఆంతర్యమేంటి? తల్లిదండ్రులం కాబోతున్నాం అనే వార్త విన్నప్పటినుంచి అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి అని చర్చలు నడుస్తాయి. అయితే మారుతున్న కాలంతో పాటు జనాల మైండ్ సెట్ కూడా మారుతోంది. అమ్మాయి అబ్బాయి అనే తేడా లేదు, ఎవ్వరైనా ఒకటే. ఆరోగ్యంగా పుడితే చాలనుకుంటారు. ఈ సంగతి పక్కన పెడితే నెలలు నిండే కొద్దీ జరిగే మరో ముఖ్యమైన చర్చ పేరు గురించి. అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి, అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి? అమ్మదో మాట, నాన్నదో మాట, అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలది మరో మాట. అన్నీ కలిపితే పెద్ద లిస్టే తయారవుతుంది. పేరు నిర్ణయించే వరకు పెద్ద డిస్కషనే నడుస్తుంది. అయితే పేర్లను 2 రకాలుగా నిర్ణయిస్తారు. ఒకటి జన్మ నక్షత్రం, 2 నామనక్షత్రం. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవటం. నామనక్షత్రం అంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఆధారంగా నక్షత్రం తెలుసుకోవటం. ఎలా తెలుసుకున్నా ఒకటే ఫలితం. కాని ఇప్పటికీ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే ఏదో జరిగిపోతుందనే మూఢవిశ్వాసం చాలామందిలో ఉంది. వీటికి తోడు పేరు సరి సంఖ్యలో ఉండాలని, బేసి సంఖ్యలో ఉండాలనే చర్చలు జరుగుతున్నాయి. కాని ఇదంతా ట్రాష్. వాస్తవానికి ఆ రోజు ఉన్న నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పేరైనా నిర్ణయించుకోవచ్చు. మన పూర్వీకులంతా ఇదే పద్ధతి అవలంబించారు కదా, ఇప్పుడెందుకు అవసరం లేదంటున్నారనే సందేహం వచ్చిందా? దానికి సమాధానమేంటంటే, ముందు తరం వాళ్లకి నక్షత్రాలు, రాసులు, సుముహూర్తాలపై అంత అవగాహన లేదు. శుభకార్యమైనా అశుభమైనా తమకు తెలిసిన బ్రాహ్మణుడి వద్దకెళ్లి మంచి చెడులు అడిగేవారు. వాస్తవానికి ఏ ముహూర్తం పెట్టాలన్నా తిథి కన్నా నక్షత్రమే ప్రధానం. అలాంటప్పుడు మీ పిల్లల నక్షత్రాలేంటని అడిగితే వాళ్ళు చెప్పలేరు. మహా అయితే సంక్రాంతికి ముందు రోజు పుట్టారనో, ఫలానా తుఫాను వచ్చినప్పుడు పుట్టారనో ఇలా బండ గుర్తులు చెప్పగలరంతే. అలాంటప్పుడు వాళ్ళ నక్షత్రం తెలుసుకొని ముహూర్తం నిర్ణయించటం సాధ్యమేనా అంటే అస్సలు కాదు. అందుకనే అప్పట్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు. అలాంటప్పుడు పండితుడికి ఆయా వ్యక్తుల పేర్లు చెప్పినప్పుడు ఆ మొదటి అక్షరం ఆధారంగా వారి నక్షత్రమేంటో గ్రహించి ముహూర్తం నిర్ణయించేవారు. ముఖ్యంగా పెళ్లి సంబంధం కుదిరేటప్పుడు గణాలు లెక్కపెట్టాలన్నా, ముహూర్తం నిర్ణయించాలన్నా నక్షత్రమే ప్రధానం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అందరికీ ఈ విషయాలపై ఆసక్తి పెరిగింది. పుట్టిన వెంటనే డేట్, టైం నోట్ చేసుకుంటున్నారు. నక్షత్రమేంటో తెలుసుకుంటున్నారు. చక్రాలు వేయించేస్తున్నారు. జాతకాలు రాయించేస్తున్నారు. అంతెందుకు, సాధారణ ప్రసవాలని కాలం చెల్లిన ఈ రోజుల్లో ముహూర్తం, నక్షత్రం నిర్ణయించుకున్నాకే బిడ్డను కంటున్నారు. అది మొదలు ప్రతి చిన్న కార్యక్రమానికి మంచి రోజు చూసుకుంటున్నారు. ఇంత అవగాహన ఉన్నప్పుడు నచ్చిన పేరు పెట్టుకోక నక్షత్రాన్ని తెలియచేసి పేరు పెట్టుకోవాల్సిన అవసరమేముంది? నక్షత్రం ప్రకారం పేరు నిర్ణయించాల్సిన అవసరం లేదు. పిల్లలకు మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. పేరును బట్టి జీవితం ఉండదు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాక పేరు మారుమోగుతుంది. కానీ మీ పేరు వల్ల మీరు ఉన్నత స్థానానికి చేరుకోవటం జరగదు. మహారాజు అని పేరు పెట్టినంత మాత్రాన మహారాజు కాలేడు. బంటు అని పేరు పెట్టినంత మాత్రాన సైనికుడిగానే మిగిలిపోడు. అందుకే తెలిసి తెలియకుండా అనుసరించకుండా ఎందుకు, ఏంటి అని ఆలోచించండి. పిల్లల జన్మ నక్షత్రమేంటో మీరు రాయించుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోగలిగినప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఏదేమైనా మన పూర్వీకులను అనుసరించాల్సిన అవసరం లేని విషయాల్లో అనుసరిస్తున్నాం అని అర్థమైందా?